దేవుని చేత అనుగ్రహించబడిన అవయవాలు, కృపావరాలు ఆయనకు మహిమ తేవాలని క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి, ఆత్మదేవుని మహాశక్తిని బట్టి ఈ దినము 2022వ సంవత్సరము ప్రారంభ గడియలలో మనము ఆరాధన క్రమంలో చేర్చబడి ఉన్నాం. అందుగాను దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. మహోన్నతుడైనటువంటి మహాదేవుడు కాలములను, సమయములను, సంవత్సరములను, దినములను ఈ సృష్టిని ఏర్పాటు చేసి అటు సృష్టి క్రమాన్ని బట్టి మనకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క గడియను బట్టి దేవునికి ఎంతగానో వందనస్తులమవుతున్నాం. ఆ సృష్టి క్రమము తప్పకుండా అటు వారములు ఇస్తున్నది, దినములు ఇస్తున్నది, సంవత్సరములు ఇస్తున్నది. ఒక గడియ కూడా ఏ మాత్రము దేవుని మాటకు విరోధంగా కాకుండా మనం ఊహించినటువంటి ఆ నూతన సంవత్సరాన్ని కూడా ఇస్తున్నది. దేవునికి ఒకసారి స్తోత్రాలు. సృష్టి ఏ మాత్రము కూడా దేవుని మాటకు విరోధంగా లేదు. రాత్రి జాము చదువుకున్న ఆది కాండంలో ఆయనట సృష్టిని అంతా కూడా అలా పెట్టి ఆ సృష్టి ఈ కాలాన్ని ఆయన నిర్దేశించినట్టుగానే గడపాలట, సమయాల్ని ఆయన నిర్దేశించినట్టుగా గడపాలట. ఆయన సృష్టించినటువంటి కాలములు శీతాకాలము, వర్షాకాలము, వేసవి కాలము అది కూడా క్రమము తప్పకుండా చేయాలట. అయితే మనుష్యుడైతే ఎప్పుడు క్రమము తప్పుతూనే ఉంటాడు. ఒకవేళ మనుష్యుడైనాక ఈ క్యాలెండర్ తయారు చేసినట్లయితే రోజుకు 2 సార్లు క్యాలెండర్లు తెచ్చాల్సి వచ్చేది. ఎందుకంటే మన క్రమం లేదు కదా. అందుకనే సృష్టి, రోమిలకు రాసిన పత్రికలో చెప్తున్నారు, సృష్టి యావత్తు మూలుగుచున్నది. ఏంటి దేవా, నేను నీ ఆజ్ఞానుసారం జీవించే బిడ్డగా ఉంటున్నాను. 8వ అధ్యాయంలో చెప్తాడు, సృష్టి యావత్తు మూలుగుచున్నది అనే మాటని మనం అక్కడ చూస్తూ ఉంటాం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఏలైనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్ర్యము పొందుదునని నిరీక్షణ కలదై నీ పక్షిక ఎదురు చూస్తున్నది సృష్టి. మనమట దాస్యమునకు లోనైనటువంటి దేంట్లో ఉన్నామట, అక్కడ వర్డ్ చదువుట్రా, లోనైన నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడే స్థితి కొరకు ఆ సృష్టి ఎదురు చూస్తుందట. నాశనమునకు పాత్రులైనటువంటి వారిని చాలా జాగ్రత్తగా ఉండాలి. నాశనమునకు లోనైనటువంటి మానవ జాతిని ఆ దేవుడు ఆ నాశనము, దాస్యము అనగా సాతానుని యొక్క బద్ధకములు అన్నమాట. అది దాస్యం అంటే. నాశనం అంటే నరకములకు వెళ్ళే ఈ ఆత్మలు అన్నమాట. సృష్టి ఏ కాలాన్ని నీకు ఇస్తున్నదో క్రమంగా ఆ సృష్టి ఎదురు చూస్తుందిట. ఎదురు చూస్తున్నది నీ రక్షణ కొరకు. అది ఎదురు చూస్తున్నది. నీ సహవాసములో నీవు నీ యొక్క తోటి వారి కొరకు ఎప్పుడైనా ఎదురు చూసావా? తోటి వాడి యొక్క దాస్యము, నాశనము లో నుంచి విడిపించబడాలని ఎప్పుడైనా నీవు ప్రార్థించావా?
సృష్టి మనల్ని దినాన ప్రశ్నిస్తుంది. నీకే కాలాన్ని, సమయాన్ని, సంవత్సరాన్ని ఇచ్చిందో ఆ సృష్టి ఇట్ ఈస్ క్వశ్చనింగ్ us today. What are you doing? నేనైతే ఏమంటుంది చూడు, స్వాతంత్ర మహిమ గల స్వాతంత్రము పొందుతున్న నిరీక్షణ కలదాయి, స్వేచ్ఛకు కాక దానిని లోపరిచిన దానిని మూలముగా వ్యక్తపరచు. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము అనగా ఈ సృష్టి ఏదైతే మన కాలములు సమయములు ఇచ్చిందో ఆ సృష్టి యావత్తోట ఎదురు చూస్తుందిట మనకు రక్షణార్థమైనటువంటి జ్ఞానం రావాలని, ఆ దాస్యములకు లోబడటానికి, శాపగ్రస్తమైన జీవితం జీవించటానికి, మనలను దాని నుంచి విడిపించడానికి నీ దేవుడు ఈ లోకమునకు లోకరక్షకుడిగా వచ్చారన్న సంగతి మనం మర్చిపోతున్నాం. ఈ సంవత్సర ఆరంభంలో మరలా ఒకసారి రెన్యూల్ చేద్దాం మన మైండ్ ని. ఆ రెన్యూల్ తిరిగి ఆయన సన్నిధిలో ఉండటానికి, ఆయన యొక్క అద్భుతమైన ఆశ్చర్యకరమైన మహిమాన్వితమైనటువంటి ఆ పరమును మనము చేర్చబడటానికి, మనము ఏ రీతిగా జీవిస్తున్నామో ఆ స్థితి నుంచి విడుదల కావటానికి మనం ఎదురు చూడాలి. ఒక నూతన సంవత్సరంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు, సృష్టి మనల్ని ఒక చెంపదెబ్బ కొడుతుంది. వేళ మనల్ని చెంపదెబ్బ కొడుతుంది సృష్టి. అదైతే సృష్టి అయితే మొత్తం ఎదురు చూస్తుందిట. ఎవరిస్తున్నారు మన కాలాలు, సమయాలు ఎవరిస్తున్నారు? ఎవరికి ఆజ్ఞాపించారు? ఉదయాన్నే సూర్యుడికి చెప్తే సూర్యుడు 24 గంటలే చేస్తున్నాడు. తనకున్న సమయాన్ని వెలుతురు ఇస్తున్నాడు. చంద్రుడి సమయాంతో ఆయన 12 గంటలు వెలుతురు ఇస్తున్నాడు. నక్షత్రాదులు ఆయన ఎప్పుడు కదలమంటే ఆ నక్షత్రాదులు ఆ సమయంలో కదులుతూ ఉన్నాయి. ఏ గాలి అయితే నీకు ఊపిరిని ఇస్తుందో ఒకసారి గమనించండి. ఏ గాలి అయితే నీకు ఆక్సిజన్ ఇస్తుందో అది కూడా తప్పకుండా నీకు రెగ్యులర్ గా ఆక్సిజన్ ఇస్తుంది. అంతా కూడా సృష్టి క్రమం తప్పకుండా చేస్తున్నది. కానీ మానవుడు మాత్రం ఏ మాత్రము కూడా చీమ కుట్టలేదంటారే, చీమ కుట్టినా కూడా కదలలేని పరిస్థితుల్లో ఉన్నారు మనవాడు. హాయ్, అదే ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నూతన సంవత్సరంలో ఏం మాట్లాడుతున్నాడంటే, మనం ఎలాగంటే ఉండని ఆయన మాట్లాడుతున్న మాటని ఒకసారి నీకు మీ ముందు పెడతాను. నేను అండర్లైన్ చేసుకుని పుస్తకాలు మీరందరూ కూడా హగ్గయిలో ఉన్నటువంటి ఈ మాట నేను చదువుతూ వస్తున్నాను. 19వ వచనాన్ని చదువుతున్నాను. అయితే చివరి మాట, అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. అయితే మీరు ఎదురు చూడకపోయినా, మీరు నాశనానికి గురవుతున్నారని బాధ లేకపోయినా, మీ కుటుంబంలో చీకటి ఉన్నా, మీ కుటుంబంలో నన్ను ఆరాధించే మనస్తత్వం మీకు లేకపోయినా, డిస్పైట్ ఆఫ్ ఎవ్రీ అన్అకౌంటబుల్ బిలీవర్షిప్ విత్ మీ, ఆయన ఏమంటున్నాడంటే, ఈ దినము మొదలుకొని ఆయన అంటున్న మాట, నేను మిమ్మును ఆశీర్వదించను. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. ఇది మొదలుకొని ఈ క్షణంలో ఎవరైతే వాక్యం వింటున్నారో, ఎవరైతే సంఘములకు సంబంధించిన ఆత్మలను చెప్పబడుతున్న వారు ఉన్నారో, అందరితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇది మొదలుకొని నేను, మళ్ళీ ఆయన ఒకటే మాట చెప్తున్నాడు. ఆయన నౌను ప్రణవును ఏది కూడా వదలడు. నేను మిమ్మును ఆశీర్వదించదను. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పుకుంటున్నా. విన్న వారందరూ, ఆశీర్వాదాలు కావాలన్న వారందరూ, ఏ దేవుడు మాట్లాడాడో ఆ దేవుని మాటకు సమాధానం ఇస్తూ కృతజ్ఞతలు చెప్పాలని ఆశించిన వారందరూ దేవునికి చేతులెత్తి కృతజ్ఞతలు చెల్లించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మహాదేవుడు మన దేవుడు.
మహాదేవుడు. నీలో ఆ యొక్క ఆలోచన సరళి గురించి దేవుడు అడుగుతున్నాడు. అంటున్నాడు ఆయన రోమీయులకు రాసిన పత్రికలోని మరి యొక్క మాటని చదువుకుందాం. 9వ వచనాన్ని ఆత్మదేవుడు మనతో ఈ రీతిగా మాట్లాడుతూ వస్తున్నాడు. 9వ ఆత్మ స్వభావము కలవారే కానీ శరీర స్వభావము కలవారు కాదు. కొద్దిగా ఈ మాట వినండి. అందరూ క్రైస్తవులు అని చెప్పుకుంటాం, బిలీవర్స్ విశ్వాసులు అని చెప్పుకుంటాం, మన సంఘానికి వెళ్తామని చెప్పుకుంటాం, ప్రార్థన చేస్తామని చెప్పుకుంటాం, బైబిల్ చదువుతామని చెప్పుకుంటాం. మనం చేస్తున్న దేవునితో చేసిన ప్రతి క్రియను కూడా అతిశయంతో మాట్లాడతాం. ఇట్ ఈస్ గుడ్ వీ షుడ్ హ్యావ్ టు స్పీక్ లైక్ దట్, వీ షుడ్ హ్యావ్ టు లివ్ లైక్ దట్. ఆ రీతిగా జీవించాలి మనం అందరం. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, 2 మాటలు చెప్తున్నాడు. మన యొక్క బలహీనత అని దేవుడు అయితే అంటే డిస్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, అయినప్పటికీ మీరు ఎలాగున్నప్పటికీ అనే మాటలు దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే మీరు ఏం చేస్తున్నారు? దేవుడు ఒకటే న్యూ టెస్ట్మెంట్ బిలీవర్స్ అందరూ తెలుసుకోవాల్సింది. అనగా క్రిస్టియన్స్ అనే మాటలు వింటున్నా చెప్తున్న వారందరూ వినాల్సింది ఏంటంటే, విశ్వాసులుగా చెప్పబడుతున్న వారము క్రీస్తును కలిగి ఉన్నామా లేదా అనేది మాట్లాడుతున్నాడు. క్రీస్తును రక్షకుడుగా నువ్వు అంగీకరించావు, ఓకే. అయితే ఆయనను నీవు కలిగి ఉండాలి. ఆయనను నీవు కలిగి ఉండాలంటే నీకు ఏం శరీర స్వభావం కలవాడిపై ఉండకూడదు. శరీర స్వభావము కలవాడిపై ఉండకూడదు. అంటే శరీర స్వభావం అంటే ఏంటి? శరీరానికి సాతానుడికి రిలేషన్ ఉన్నది, సంబంధం ఉన్నది. శరీరానికి సాతానుడికి సంబంధం ఉన్నది. గలతీలో మనం ఎప్పుడు చదువుకుంటాం? శారీరక క్రియలు అనే మాటని. ఆ క్రియలన్నీ కూడాను సాతానుడికి సంబంధించినవి. కాబట్టి శరీరమునికి సంబంధించిన ఆలోచన ఏంటంటే, ఇప్పుడు మనమందరం కూడాను ఏ భయముతో జీవిస్తున్నామో అది శరీరములకు సంబంధించిన ఆలోచన. అర్థమవుతుంది కదా? హగ్గయిలో అని చెప్పాడు, చూసారా? హగ్గయిలో చదవబడిన మాటలో ఒక మాటని ఆయన అంటున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఆయన 17వ వచనం ఒకసారి చదువుకున్న హగ్గయి ఏంటా? చాలా జాగ్రత్త. దేవుడు మాట్లాడుతున్న మాట. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. తెగులుతోను, కాటుకతోను, వడగండ్లతోను. ఒకసారి తెగులుకి నయమైందయ్యా మా ఆవిడికి కానీ మా ఆయనకి కానీ అంటూ 27 లక్షలు అయింది అంటున్నాడు. అది ఎన్ఆర్ఐలో చేరితే 27 లక్షలట. ఆ తెగులు వైద్యాన్ని చేయించుకోవడానికి 15 లక్షలట, 10 లక్షలట. వారు సంపాదించిందంతా కూడా అయిపోయింది. ఇదే దేవుడు చెప్తున్నాడు. తెగుళ్లతోనూ, కాటుకతోనూ, వడగండ్లతోనూ ఆయన ఏం చేశాడు? ఆ కష్టార్జితం అంతటిని ఏంటంటే దేవుడు ఏమంటున్నాడు? నేను నాశనము చేసి ఉన్నాను. అయినను మీలో ఒకడును తిరిగి నా యొద్దకు రాదు. దేవుడు అదే మాట్లాడు. దేవుడు లాస్ట్ ఇయర్ గురించి కానీ, అంతకుముందు సంవత్సరం గురించి కానీ, అంతకుముందు సంవత్సరం గురించి కానీ మీరందరూ గమనించాలి ఈ మాటల్ని. ఒక్కడును నా దగ్గరికి ఎంత చేసినా కూడా మీరు రావట్లేదు. ఆయన రావాలని చేశానంటే అసలు రాకుండా మనం ఒప్పుకుంటున్నాం. దేవుడు కేటగారికల్ గా మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడిన మాటనే మనం ఇప్పుడు చదువుకున్నాం. తెగుళ్లతోనూ, కాటు కంటే కళ్ళకు పెట్టుకునేదాన్ని కాటు కంటారు. ఆ కుమారు పెట్టుకుంటారు స్టైల్. కాటు కంటే తెగులు లాంటి వ్యాధి
అంత మాత్రమే కాదు, అంధకారములకు సంబంధించినటువంటి సాతానుని యొక్క బలోపేతమైన క్రియలు. అందుకనే ప్రకటనలో నా యొక్క మీరు ఏం కొనుక్కోమంటాడు? కాటుకను. ఆ కాటుక వేరు, అది నిన్ను రక్షించే కాటుక, నీ యొక్క బలహీనతల నుంచి విడుదల చేసే కాటుక, అది నీ మారు మనసును పశ్చాత్తాపనిచ్చే కాటుక. ప్రకటన గ్రంథంలో మాటను ఒకసారి చదువుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 18వ వచనము 3వ అధ్యాయంలో ఉన్న ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో కుండము వేయబడిన బంగారమును, నీ విషముల సిగ్గు కనబడకున్నట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. అంటే ఏమైంది ఇప్పుడు? దేవుని మరచి జీవిస్తున్నా, అంధకారంలో జీవిస్తున్నా, అతిశయముతో జీవిస్తున్నా, ధనవంతుడివై విర్రమిగుచున్నా, జ్ఞానవంతుడివై విర్రమిగుచున్నా ఓ విశ్వాసి, అనగా ఆ కాటుకుని కూడా నేను కలుగు చేశాను, అంటే అజ్ఞానాన్ని కలుగు చేశాను అని అంటున్నాడు. జ్ఞానహీనుడు కూడా నేనే చేశాను. జ్ఞానం పోయిపోయింది. ఎంత జ్ఞానవంతుడైనా కూడా జ్ఞానాన్ని పోగొట్టుకున్నాడు. ఆ స్థితిలో ఉండి కూడా దేవుని యొద్దకు మీరు రాలేదని ఆయన ఏమంటున్నాడంటే 19వ వచనంలో, 17వ వచనంలో, మీరు ఆలోచించుకొనుడి, ముందుగా 9వ నెల 24వ దినము నుండి, అనగా యెహోవా మందిరపు పునాది వేసిన నాట నుండి మీకు సంభవించిన దానిని ఆలోచించుకొనుడి. కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలించకపోయాను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించెదను. కాబట్టి మనలో ఏ బలహీనత ఉన్నా కూడాను ఈ నూతన సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారని ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడు. అయితే ఏమన్నాడు ప్రకటనలో? నా యొద్ద కాటుకను. మీరు ఏదైనా కొనాలంటే ఏ షాపులో దొరుకుతుందో ఆ షాప్కి వెళ్తారు. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు? నా యొద్దే ఉంది అంటున్నాడు. మోనోపోలి అంటారు దీన్ని ఎకనామిక్స్ లో. ఇది ఆయన దగ్గరే ఉంటుంది. ఈ కాటుక ఆయన దగ్గర ఉంటుందంటే అక్కడికే వెళ్ళాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన దగ్గరికి వెళ్ళి కొనుక్కోవాలి. అంతేనా? ఇంకో చోట వెళితే దొరకదు. దొరికేదేదో మోసం ఉంటుంది. కాబట్టి దేవుని ఆలయముకు రాక, దేవుని సన్నిధిలో కొనవలసింది కొనలేక, మనం ఎక్కడో కొనడానికి ప్రయత్నం చేసి మన ఆత్మీయతను దేవుడికి దూరస్తులం అవుతున్నామని దేవుడు మనతో ఈ దినాన స్పష్టంగా మాట్లాడుతున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఈ సత్యాన్ని చదువుతాం. 5వ అధ్యాయం 14వ వచనం. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. 5:14. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును. బలమైన ఆహారము వారికే తగును. వయస్సు వచ్చిన వారిని దేవుడు మాట్లాడుతున్నారు. అనగా వయస్సు వచ్చిన వారికి ఎవరు? 21 మేలు, మనకి 18 ఫిమేల్. వారిని గురించి దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. మీరు ఎందుకు నన్ను విడిచిపెట్టి తిరుగుతున్నారు, ఎందుకు జ్ఞానహీనులై ఉంటున్నారు అని మనకున్నటువంటి ముందస్తు సంవత్సరాల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఆ రీతిగా మనం ఉండటానికి ప్రయత్నం చేయొద్దు. మనం ఈ వత్సర కాలంలో ఆయన అంటున్న మాట ఏమిటంటే అక్కడే హల్లెలూయా, జ్ఞానేంద్రియము కలిగినారు కనుక బలమైన ఆహారము వారికే తగును. బలమైన ఆహారము ఎక్కడ దొరుకుతుంది? ఆత్మీయ బలమైన ఆహారము దేవుని యొద్దే దొరుకుతుంది. ఇంకా మీరు ఏ ప్లేస్ లో వెళ్ళినా కూడాను అది దొరకదు. ఆత్మదేవుడే మీతో మాట్లాడతారు, పరిశుద్ధాత్మ దేవుడే మీతో మాట్లాడతారు. నీకు ఏది అవసరమో
అది అనుగ్రహించే దేవుడు మీ మధ్యన సంచరిస్తున్నాడు. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. 6:14 మరొక సత్యాన్ని చదువుకుందాం. తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పెను. ఏంటిట? నిశ్చయముగా నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను ఆశీర్వదింతును. ఏం చెప్తాడు? ఇప్పుడేం చెప్తాడు? కండిషనల్ గా చెప్తున్నాడు. ఇంతకుముందేమో అయినా ఆశీర్వదిస్తారన్నారు, ఇప్పుడేమంటున్నారంటే నిశ్చయముగా, అంటే సత్యనిటీ గురించి చెప్తున్నాడు. అనగా తప్పను, నిన్ను ఆశీర్వదించడానికి నా మాట నేను తప్పను అని నీతో మాట్లాడుతున్నాడు. మరి ఒక మాట అక్కడే మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నిన్ను విస్తరింపచేతును. దేవునికి స్తోత్రాలు చెప్పండి. నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తారంటున్నారు, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేస్తారంటున్నాడు. ఈ దేనిలోనైతే నువ్వు ఆగిపోయి ఉన్నావు దాని నుంచి నిన్ను విస్తరింపచేస్తాడు. నీ యొక్క ధనమును గురించి నువ్వు ఆగిపోయి ఉంటే ధనాన్ని విస్తరింపచేస్తాడు. నీ గర్భఫలం గురించి నువ్వు ఆగిపోయి ఉంటే నీ గర్భఫలం విస్తరింపచేస్తాడు. నీ యొక్క ఉద్యోగంలో ఏ బలహీన పరిస్థితులు ఉన్నావో దాని నుంచి నువ్వు ఆగిపోయి ఉంటే దేవుడు దాని నుంచి విస్తరింపచేస్తాడు. నీ కుటుంబంలో ఎందుకు స్తంభించి ఉన్నదో ఆత్మీయత, దానిని కూడా దేవుడు విస్తరింపచేస్తాడు. ఆయన అన్న మాట నెరవేర్చే దేవుడు. దేవునికి ఒకసారి దేవుని యొక్క ఆత్మీయతలో కూడినటువంటి మనము వారి యొక్క మాటను అక్కడే చూస్తూ వస్తున్నాం. 15వ వచనం 16 మనుష్యులు ప్రమాణము చేతుడు దేవుడు మనుషులు ఏం చేస్తారంట? అమ్మతోడు, నాన్నతోడు, దేవునితోడు ఇప్పుడు ఉంటాయో లేవు కానీ మా చెప్తాను ఉంటాయి. మళ్ళా వాటి పిచ్చుటాలు కూడా ఉంటాయి. ఆ తోడు వేసుకొని ఇప్పుడు ఉన్నాయో లేవు రాదు తెలియదు, కానీ మనుషులు ఏం చేస్తారంట? అలాగబెట్టి తమ మనస్సును తెలియజేస్తారు. దేవుడు అది చెప్తాడు. వాడు మీతో కూడా చెప్తున్నాడు. అబ్రహాంతో ఏ దేవుడు మాట్లాడి ఆయన కంటే గొప్పోడు లేదు కాబట్టి అబ్రహాంతో ఒక వాగ్దానాన్ని ఇచ్చారు దేవాది దేవుడు. నేను తోడు, నేను అన్ని ఆయన నీకు ఆశీర్దిస్తానని చెప్పిన ఆశీర్వాదము ఈ దినమున మీకును దేవుడు ఆశీర్వదకరంగా మార్చుతున్నందుకు దేవుడికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహోన్నతమైన మహాకృపను బట్టి దేవాది దేవుడు 13వ వచనంలో మాట్లాడుతున్న మాటను మరలా చదువుకుంటూ వస్తున్నాడు. అబ్రహామును చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవారి తోడు అని ప్రమాణము చేయలేక తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించును. ఏ మనుష్యుడైన అబ్రహాంతో దేవుడు తన తోడు అన్నాడు. ఇవాళ దేవుడు ఏమంటున్నాడంటే నా తోడు మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ఎందుకంటే మీకు కావాల్సిన ఏమంటుందో చెప్పండి. కాబట్టి 2022లో దేవుడు మాట్లాడుతున్న మాటల్ని పరిశుద్ధాత్మ దేవుడు ఏ వాక్యం చెప్పాలంటే దేవుడు ఇతనాలు నాతో ఈ వాక్యాన్ని నాకు బోధిస్తున్నాడు. దేవుడు మీతో ఏం చెప్తున్నాడు? దేవుడు ఏ వృద్ధాప్యంలో మృతతుల్యమైన శరీరం నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. మృతతుల్యమైన శరీరం నుంచి ఏ గర్భము రాదో 90వ ఏట గర్భాన్ని దయచేశాడు. ఆ దేవుడు ఆయనకి ఇచ్చిన ప్రమాణం చొప్పున ఆయనకు అనుగ్రహించిన శిష్యుని మనం చూసాం. అదే ఈ దినాన నీ కుటుంబంలో ఏదున్నా కూడాను ఆయన నా తోడుని నీకు ప్రమాణం చేస్తున్నాడు. ఏది కావాలో అది నాకు ఇది దేవుడు ఇస్తాడని ఒకసారి చేతులు దేవుడితో మాట్లాడండి. నీకు ఏ బలహీనత ఉందో దాన్ని అడగండి. ఇప్పుడు దేవుడు అప్పదేవుని యొక్క శక్తిని నేను పొందాలి. అద్భుతమైన దేవుని మాటను మనం చూస్తూ వస్తున్నాం. ఏ దేవుడైతే ఆ వాగ్దానాలు ఇచ్చాడు ఆ వాగ్దానాలన్నీ మీ కుటుంబాల్లో జరిగించబడునుగాక. వివాహం కాలేదా? దేవుడు చేయబోతున్నాడు. దేవుడికి స్తోత్రాలు. 2022లో నేను చూస్తున్నాను దేవుడు కలిగించుకుంటున్నారు. గర్భఫలం ఇవ్వబోతున్నారు. ఏ కుటుంబంలో చీకటి ఉన్నదో ఆ చీకటిని వెలుమయం చేయబోతున్నాడు. దేవుడు ఒక మనిషిని చూపించి
నా శక్తి ఏంటో తెలుసుకోండి అని చెప్పి ఆ శక్తి ఆయన ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానంతో నీ దినాన మీ అందరితో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మహోన్నతుడైన మహాదేవుడు మరి యొక్క సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. 6వ అధ్యాయంలో ఉన్న మాటని 4వ వచనంతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఒక్కసారి వెలిగింపబడి వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో, ఈ మాట జాగ్రత్తగా వినండి. మన సంఘంలో ఉన్న విశ్వాసం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మన సంఘంలో ఉన్నటువంటి భక్తుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మన సంఘంలో ఆత్మీయంగా ఎదిగినా ఎదగబోచున్నా బిడ్డల గురించి దేవుడు మాట్లాడుతున్నారు. ఒక అద్భుతమైన శక్తివంతమైన మాటని నీతో నాతో మాట్లాడుతున్నారు. మరలా చదువురా. ఒక్కసారి వెలిగింపబడి మనమందరమును వెలిగింపబడ్డాం. ఒక్కసారి వెలిగింపబడ్డాం అనగా దేవుని యొక్క వెలుగుతో మనమందరమును వెలుగుమయమైనటువంటి బిడ్డలుగా, ప్రకాశమానమైన బిడ్డలుగా ఉన్నాము అని ఆయనే మాట్లాడుతూ రెండో మాట చెప్తున్నాడు. మనకి ఏమిచ్చాడు దేవుడు? పరలోక సంబంధమైన వరమును దేవుడు ఇచ్చాడు. ఏంటి ఆ వరము? వరమును ఉన్నటువంటి వాక్యములో ఉన్న మర్మయుక్తమైన సత్యములను తెలుసుకునే ఒక వరాన్ని దేవుడు ఇచ్చాడు మనకి. అనేక సంఘాల్లో అనేకమైనటువంటి బోధలు ఉండొచ్చేమో. I do not want to express all those things now. But God is speaking with us today. పరలోక సంబంధమైన వరము, అది వరమును పొందిన మనము వరాన్ని పోగొట్టుకుంటున్నాం. God is categorically speaking us with today and with me and to you also. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు ఆ తల్లి? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. For the power of the Holy Ghost. మీరు అందరూ అట్లా కూర్చున్నారు కానీ నీ ప్రక్కన దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు. దేవుడు ఉన్నాడు నీ పక్కన, పరిశుద్ధాత్మ దేవుడు. పాలివారై ఆయనతో ఒక పార్ట్ అయిపోయి ఉన్నారు మనందరూ, మన బిడ్డలందరూ. అది గమనించట్లేదు మన వారు. అన్యులైనటువంటి నా స్నేహితులు వస్తే ఏంటి సార్ ఇక్కడికి వస్తే ఒకలాగా ఉంటుంది అని అంటున్నారు. వాళ్ళందరూ చెప్తున్నారు నాతో, ఇప్పుడు కాదు నా ఉద్యోగాలు ఉన్నప్పుడే చెప్తున్నారు, మా ఇంటికి వస్తే ఏదో ఒక లాగుంటుంది సార్ మీ ఇంటికి రాగానే. దాంట్లో శక్తిని వారు గ్రహించగలుగుతారు కానీ ఆ శక్తిని వారికి తెలియట్లేదు. ఏదో ఒక మార్పును చూశారు. ఇప్పుడు మన వారందరూ ఎట్లాంటి వారు? పరిశుద్ధాత్మలో పాలివారైనటువంటి వారు మన వాళ్ళందరూ. మన వారందరికీ ఆ శక్తిని దేవుడు అనుగ్రహించారు. ఆ శక్తివంతమైన బిడ్డలతో ఆయన మాట్లాడుతూ ఏమంటాడు? ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి, రుచి చూచి అనగా ఎవరైనా దేవుని కృపను పొందకుండా మన సంఘంలో ఒక్కడాన్ని ఉంటుంటే అది చెప్పండి నాకు ఒకసారి. ఏ విషయంలో ప్రార్థనకి సమాధానం లేకుండా ఎవరన్నా ఒకసారి ఉండాలో చెప్పండి. అన్ని ఆ విషయాలు దేవుడు మాట్లాడుతున్నారు. రుచి చూచాం, వెలిగింపబడ్డాం, పరిశుద్ధాత్మలో పాలివారం అయ్యాం. నెక్స్ట్ ఏమంటారా? దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయించు బాహాటముగా. ఒకటే అంటున్నాడు, ఒకవేళ మన వాక్యానుసారం జీవిస్తున్నామో లేదో ఆయనకు తెలుసు కాబట్టి ఆయన అంటున్నాడు, నన్ను సిలువ వేసిన తప్పు చేస్తున్నారు మీరందరూ, నన్ను వదిలిపెట్టి తిరుగుతున్నారు. God is categorically speaking with us today. ఆయనను మరలా సిలువ వేశారు. మనం లెఫ్ట్ డేస్ లో చదువుకుంటాం, మేకులు కొట్టారు, ఉమ్ము వేశారు, ఆయనపై గుద్దారు, వెనక నుంచి గుద్దారు, హేళన చేశారు అని మనం చెప్పుకున్నామే రోమీల గురించి. అది చేస్తున్నామట మనం ఆయన్ని. మనమట దేవుని మరలా సిలువ వేస్తున్నామట. డోంట్ బి ది పార్టీ ఆఫ్ ది God's enemies. అయితే
అయినప్పటికీ ఏమంటారా 19వ వచనంలో చివరి మాట, అయితే జకర్యాలో హగ్గయిలో అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని అయినప్పటికీ మీరు నన్ను సిలువ వేసినప్పటికీ, మీరు నాపై ఉమ్మి వేసినప్పటికీ, మీరు నన్ను గుద్దినప్పటికీ, మీరు నన్ను కొరడాలతో కుట్టినప్పటికీ మిమ్మల్ని నేను ఈ దినము మొదలుకొని ఆశీర్వదిస్తానంటున్నాడు. దేవుడికి స్తోత్రాలు చెప్పండి. ఎంత కరుణామయుడైనటువంటి దేవుడు చూడండి. దేవుడు మరలా మాట్లాడుతున్నారు. మరి యొక్క సత్యాన్ని చదువుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహోన్నతుడైనటువంటి మహాదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. 1వ అధ్యాయం యోహాను సువార్త 14వ వచనంలో ఆయన యొక్క శక్తిని మనకు తెలియజేస్తున్నారు. జాన్ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. రెండు మాటలు, మనం ఆయన మహిమను కనుగొన్నాం. ఆయన మన మధ్య నివసిస్తున్నాడన్న సంగతిని మర్చిపోయాం. Despite of all these things, ఏ తెగులైతే దేవుడు క్రియేట్ చేశాడో 17వ వచనంలో బట్టి ఒకసారి తెగులతోనూ కాటుకతోనూ ఆయన మిమ్మలను ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పెట్టిన దేవుడు మాట్లాడుతూ తెగులతోనూ కాటుకతోనూ వడగండ్లతోనూ కష్టార్జితమంతటిని ఆయనే మాట్లాడుతున్నాడు. నేను నాశనము చేసి ఉన్నాను, అయినను మీలో ఒక్కడును నా యొద్దకు తిరిగి రాలేదు. నీకును అన్యునికి చాలా తేడా ఉంది చెప్తున్నాను. అన్యునికి నీకు చాలా తేడా ఉన్నది. నీకు బలవంతుడైన దేవుడు ఉన్నాడు, నీకు శక్తివంతమైన దేవుడు ఉన్నాడు. ఇప్పుడు వరకు మాట్లాడాడు, నీతో ఉన్నాను కదా అన్నాడు, మీరు నా భాగస్తులు కదా అన్నాడు. ఆయన నీకు తోడుగా ఉన్నానని అన్నాడు, నిశ్చయముగా ఆశీర్వదిస్తానన్నాడు. ఆ దేవుడు చెప్తున్నాడు, ఒక్కడు కూడా నా యొద్దకు తిరిగి రాలేదు, మీరు మరలా నన్ను సిలువ వేస్తున్నారు అనే మాటను కూడా బాధతో మాట్లాడుతున్నాడు. మరి యొక్క సత్యాన్ని దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. 2 పేతురు 1వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. ఏలయనగా కనిపించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు కానీ ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. నా ప్రియ కుమారుడు ఈరోజు నేను ఆనందించుచున్నాను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన ఎంతకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా. చక్కగా పేతురు భక్తుడు ఆయన నిజమైన దేవుడని చెప్తున్నాడు. ఆయనే సృష్టిని సృష్టించిన దేవుడని చెప్తున్నాడు. ఆయనే ఈ ఉగ్రత తెగులును సృష్టించిన దేవుడని చెప్తున్నాడు. నీకు ఇబ్బందికరమైన పరిస్థితులను కలుగు చేసిన దేవుడని చెప్తున్నాడు. నీ పరిశుద్ధతను నువ్వు కోల్పోయావని, నీ విశ్వాస్యత నుంచి నువ్వు తొలగిపోయావని, ఆ సాతానుని యొక్క బంధకములతో నీవు మనుష్యుని యొక్క ఆలోచన చొప్పున జీవిస్తున్నావని ఆ దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలు తెలియజేస్తూ పేతురు భక్తుడు ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. నేను అలాంటి వాడిని, అయితే నేను ఆయన మహిమను చూశాను, అయితే ఆయన మహిమలో ఉన్నటువంటి ఒక శక్తివంతమైన శబ్దాన్ని పరమ నుంచి మాట్లాడటం కూడా చూశాను. ఆ శబ్దం ఏంటంటే ఆ యేసుక్రీస్తు వారు నా ప్రియ కుమారుడు అనే శబ్దాన్ని కూడా నేను విన్నానని నీకు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏదైనా ఫ్యాక్టు ఇది ట్రూత్ అని తెలిసినప్పుడు దానికి మనం ప్రాధాన్యత ఇస్తాం కదా, నీ యొక్క ఉద్యోగంలో కానీ లేకపోతే నీ లైవ్లీహుడ్ లో కానీ. మరి ఇంత సత్యం తెలిసిన దేవుడి గురించి, ఇంత సత్యాన్ని బోధిస్తున్న దేవుడి గురించి మీరు వింటూ కూడా why you are not able to resist yourself to live with him? ఎందుకు మనం అలా ఉండలేకపోతున్నాం? What made us not to be with him? That's what God is speaking with us today. ఏం కాదు ఆయన
నిజమైన దేవుడు, మాట తప్పని దేవుడు అనే వాక్యం ఎంతో సెలవిస్తున్నది. నీ యొక్క నిబంధనల ప్రకారం నువ్వు ఎలా ఉంటున్నావో అలా ఉండు. దేవుని సన్నిధికి నువ్వు విరుద్ధంగా ఉండవద్దు. అనేక మంది వివాహాలు చేసుకుంటున్నారు, వివాహాల గురించి ఎదురు చూస్తున్నారు. దాని కరోనా లేదు, కరోనా రెస్ట్రిక్షన్ లేదు. దేవుని సన్నిధిలో 1 అవర్ గడపడానికి రెస్ట్రిక్షన్స్ వచ్చాయి. దేవుని సన్నిధిలో 1 అవర్కి టయానికి రావడానికి రెస్ట్రిక్షన్స్ వచ్చాయి. అయినా కూడా ఏమంటాడు మళ్ళా 17 వచ్చిన, అయితే ఇది మొదలుకొని, అయినప్పటికీ ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించెదను. కాబట్టి దేవుని మనస్తత్వం అలా ఉంది. కాబట్టి ఈ సంవత్సరంలో లేటెస్ట్ రెన్యువల్ అనగా రెన్యువల్ చేస్తుంటాం కదా లైసెన్స్లన్నీ. ఏ లైసెన్స్ అయితే ఉందో ఆ లైసెన్స్ మళ్ళీ రెన్యూల్ చేసుకుంటే మరి వచ్చేస్తాం, అంతేనా? ఇఫ్ యూ డు నాట్ రెన్యూవల్ ఇట్ మీన్స్ ఇట్ విల్ బి కొలాప్స్. దేవుని ప్రేమను బట్టి ఆయన ఏం చేయమంటాడంటే కొన్ని మాటలు చదువుకొని వాక్యాన్ని ముగించుకుంటాం. కొలస్సీ 2వ అధ్యాయం 1వ వచనములో ఆయన మాట్లాడుతున్న మాటని నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. వారి ప్రేమ యందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై దేవుని వర్గమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలని వారందరి కొరకు పోరాడుచున్నాను. లవోదికయ అన్న దగ్గర త్రియేక దేవుని మందిరం అని అక్కడ పెట్టండి. అట్లా చదువు అలవోక విశేషం మీ కొరకును త్రియేక దేవుని మందిరము వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. వారు ప్రేమ యందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై సకల ఐశ్వర్యము కలిగిన వారై. అంటే మీరు వాక్యాన్ని గ్రహించే స్థితిని ఏమంటారంటే సకలములైన ఐశ్వర్యం అంటున్నాడు. లోకంలో ఉన్న ఐశ్వర్యాలన్నీ కూడా మీరు వాక్యాన్ని సంపూర్ణంగా గ్రహించినప్పుడు దేవుడు మీకు అనుగ్రహిస్తానని చెప్తున్నాడు. నెక్స్ట్ దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై. ఆ దేవుని మర్మమైన క్రీస్తును మనం స్పష్టంగా తెలుసుకోలేదని దేవుడికి అర్థమైపోయి మాట్లాడుతున్నాడు. స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలెనని వారందరి కొరకు పోరాడుచున్నారు. ఆదరణ లేని జీవితాలు జీవించవద్దు. అయితే మరలా మాట చదువుతున్నారు 19 చివరిలో, ఇది మొదలుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. తర్వాత ఈ అన్నిటిని మనం ఏం చేయమంటాడు మరలా? యూ షుడ్ హ్యావ్ టు రెన్యూల్ ఇట్. దాన్ని మరలా మనము దేవుని సన్నిధిలో రావటానికి ఈ రీతిగా మనం బలపరుచుకున్నాం. రెండో మాట 2 తిమోతి 2:25 సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ వారికి మారు మనసు దయచేయును. అందువలన తన ఇష్టము చొప్పున చెరపట్టబడిన వీరు వారి గురిలో నుండి తప్పించుకొని మేలుకొనదరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థులుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. ఇప్పుడు జరుగుతుంది అదే, పని పాటలేదు అని చెప్తున్నాడు అనుకుంటారు ఎవరని. ఆయన చెప్తున్న మాట ఏంటంటే సాతాను సంబంధించినటువంటి యురిలో ఉన్నారేమో అంటున్నాడు. తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వారి యురిలో నుండి తప్పించుకొని మేలుకొనదరేమోనని ఆత్మీయ సత్యాలు ఇవన్నీ. ఆ సాతానుడు ఏం చేస్తున్నాడంటే ఉరిలోకి తీసుకుని వెళ్తున్నాడట. దాంట్లోంచి మనం ఏం చేయమంటాడు? మేలుకోమంటున్నాడు. మేలు కొలుపు అంటే తెల్లవారుజామున యవనస్తులు నిద్రపోతుంటే అమ్మా నాన్న వాళ్ళు లేపుతారు చూడు, ఆ మేలు కొలుపు. అమ్మా నాన్న 4 పనులలో ఉంటారు. యవనస్తులైనటువంటి బిడ్డలు మాత్రం ముసుగుదాన్ని పోవేం పుడేవాళ్ళు ఇస్తారండి.
అప్పుడు వేలు కొలుపులు నిలుస్తారు, వాళ్ళని కఠినంగా మాట్లాడరు. లేయ్యా, టైం అయిందయ్యా, కాలేజీ టైం అయిందయ్యా, లేవయ్యా. తల్లి మాట్లాడి వేలు కొలుపు, ఆ దేవుడు అదే మాట్లాడుతున్నాడు, మిమ్మల్ని అందరిని ఎలాగని మాట్లాడుతున్నాడు. వేలు కొలుపు ఏ రీతిగా తల్లి బిడ్డల్ని ఆ ఉదయకాల సమయంలో లేపేటప్పుడు వారి యొక్క నిద్ర మత్తు నుంచి లేపటానికి ఏ రీతిగా ముచ్చటతో కూడిన మాటలు మాట్లాడుతుందో ఆ మాటలతో దేవుడు అడుగుతున్నాడు. ఇవాళ సాతానుడికి సంబంధించిన ఊరిలో మనం ఉన్నామేమో, మేల్కొనన్నా మేల్కొరా, కాలేజీకి వెళ్ళాలరా అని ఎలా బ్రతులాడుతుందో దేవుడి దాని మనల్ని కూడా అలానే బ్రతులాడుతున్నాడు దేవుడు. అక్కడున్న మాట నేను చూడరా ఏం మాట్లాడుతున్నాడు. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనస్సు, సత్య విషయమైన అనుభవ జ్ఞానమే మనకు దేవుడు చెప్పేది. ఇక్కడ ఏం మాట్లాడారు ఆయన. The fact of the word he speaks with you, that is truth. ఆ సత్యాన్ని తెలుసుకోండి, దేవుని యొక్క శక్తిని పొందని దేవుడు మాట్లాడుతున్నాడు. దానిలో నుంచి లెట్ us come out, దాని నుంచి మనం బయటకు వద్దాం. సత్య విషయమైన జ్ఞానం మనం దూరస్తులమై ఉంటామేమో. అయితే మళ్ళీ ఆయన మాట్లాడుతున్నాడు 19వ వచనం చివర, అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేది అయినప్పటికీ, despite of all these things, I am going to bless you. I am going to bless you from the minute onwards. ఈ నిమిషం మొదలుకొని మిమ్మల్ని ఆశీర్వాదకరంగా మారుస్తారంటాడు. మూడవది దేవుడు మాట్లాడుతున్న మాట 1 తీతు 1:15 తీతు 1:15 దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసం నిమిత్తమును నిత్య జీవము గుర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును. చాలు. దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవము గుర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుడు ఈ దినాన్ని మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క దాసుడు, యేసుక్రీస్తు యొక్క దాసుడు పౌలు భక్తుడు మనతో ఈ దినాన్ని ఒకసారి హెచ్చరిస్తున్నాడు. ఆ యొక్క విశ్వాసం ఏదైతే ఉందో మనల్ని ఏర్పాటు చేసుకున్నట్టు దేవుడు, మనం ఏర్పాటు చేసుకుంటేనే సంఘంలో ఉన్నాం. యు ఆర్ బీయింగ్ planned and had been separated from the world and you have just been kept with his presence. అటువంటి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు అదని తెలుసుకోకపోతే తెలుసుకో, అయినప్పటికీ నువ్వు మార్చుకో, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానంటున్నాడు. మరి యొక్క మాట అందులోని 15వ వచనంలో పవిత్రులకు అన్నియు పవిత్రములే కాని అపవిత్రులకు అవిశ్వాసులకు పవిత్రమైనది కాదు. వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవి. వారి మనస్సును మనస్సాక్షి అపవిత్రపరచబడి ఉన్నవి. ఏర్పాటు చేసుకున్న వాళ్ళమే కానీ మన మనస్సాక్షి అపవిత్రపరచబడి. You should have to renew it. అయినప్పటికీ నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానంటున్నాడు. మరి ఒక మాటను చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాను. రోమా 11:23. వారును తమ విశ్వాసములో నిలవకపోయిన ఎడల అంటుకట్టబడుదురు. దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తి గలవాడు. ఈ మాట అందరూ అండర్లైన్ చేసుకో. మరలా అంటుకట్టుటకు శక్తి గలవాడు. మీరందరూ బోటనీ స్టూడెంట్స్ అయితే తెలుస్తుంది, ఎన్గ్రాఫ్టింగ్ ఉంటుంది. ఒక చెట్టుని వేరే చెట్టు యొక్క కొమ్మను తీసుకొచ్చడానికి ఎన్గ్రాఫ్ట్ చేస్తారు. ఏ విధంగా చెక్కాలో ఆ విధంగా ఆ మొక్కని ఈ మొక్కను చెక్కి రెండు ఇలా కలిపేసి కడతారు. ఒకసారి అది ఫెయిల్యూర్ అయిందనుకో మళ్ళా కట్టలేము, ఇంకో కొమ్మకు వెళ్ళాల్సిందే. అయితే నీ దేవుడు ఏమంటున్నాడంటే మళ్ళా చదువురా మాట, ఎంత గొప్ప మాట ఉంటుంది. ప్రకృతికి విరుద్ధమైంది అది. దేవుడు మరలా అంటుకట్టుటకు శక్తి గలవాడు. దేవుడికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఆయనలో మనల్ని అంటుకట్టుకోవడానికి ఆయన మరలా శక్తి గలవాడట. అయితే ఇది మొదలుకొని దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తానంటున్నాడు. నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానంటున్నాడు.
ఆ రీతిగా మీరు రెన్యూల్ చేసుకోవాలి. 12:2 కూడా చదవాలి. రోమన్స్ 12:2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. దేవుడు స్పష్టంగా మనతో ఈ దినాన్ని మాట్లాడుతున్నాడు. ప్రతి సంవత్సరంలో ఇవన్నీ అయినప్పటికీ ఏ దేవుడైతే ఇశ్రాయేలుతో మాట్లాడాడో ఆ దేవుడు ఏ వాగ్దానం అయితే వాళ్ళకి ఇచ్చారో ఆ వాగ్దానాన్ని మనకిస్తున్నారు. ఏమంటున్నాడంటే, అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించెదను అనే మాట మాట్లాడు. తీతులో కూడా ఒక మాట చదువురా, 3:5. Titus 3rd chapter 5th verse. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా ఈ దినాన్ని మనతో మాట్లాడుతున్నాడు. మనల్ని బట్టి కాదది, ఆయన కృప వలన, ఆయన యొక్క ఆలోచన వల్ల మాత్రమే మనం రక్షింపబడ్డాం. ఆయన మనల్ని నూతనమైన బిడ్డలుగా చేసుకున్నారు. ఆ స్థితి తెలుసుడు కూడా మనము ఎందుకు దూరవస్తులవుతుందనే దేవుడు ఇదైనా హక్కయ్య ద్వారా మనతో మాట్లాడిన మాటని మనం ఎంతగా చదువుకుంటూ వస్తుండగా మాట చదువుకొని మనం ముగించుకుందాం. అపొస్తలుల కార్యములు 18వ అధ్యాయము 25వ వచనం. యాక్ట్స్ 18:20. అతడు ప్రభు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మం మాత్రమే తెలుసుకున్న వాడైనను యేసును గురించిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యముగా మాట్లాడను ఆరంభించెను. ప్రిస్కిల్లా అకులయు విని అతని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరిచిరి. తరువాత అతడు అకయకు పోదలిచినప్పుడు అతన్ని చేర్చుకొనవలనని సహోదరులు ప్రోత్సాహపరచు అక్కడ శిష్యులకు వ్రాసిరి. అతడు అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారిని చాలా సహాయము చేసెను. యేసే క్రీస్తు అనే లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదముల బహిరంగముగాను గట్టిగాను ఖండించుచు వచ్చెను. దేవుడు స్పష్టంగా చెప్తున్నారు. అప్పుడు అనే యవనస్తుడు ఆత్మయందు తీవ్రపడి ఆయన బోధిస్తున్న బోధనలో ఇంకా కొద్ది లోతు విషయాలు లేకపోతే అక్కుల ప్రిస్కుల అనే భార్య భర్తలు ఉన్నారు. మరి ఎవరు మంచి భక్తిపరులుగా ఉంటున్నారు. ఆ బిడ్డకి ఇంకా నేర్పించి దేవుని యొక్క ఆత్మీయతల గురించి నేర్పించి బలపరిచారు. ఆయన తద్రీతిగా వాక్యాన్ని బోధించి అనేక మందిని యూదుల్ని రక్షణలోనికి నడిపించినటువంటి బిడ్డగా ఉంటున్నాడు. అప్పుడు ఆ రీతిగా అప్పుల్లో అక్కుల ప్రిస్కులాల వలె పౌలు వలె మనం స్థిరపరచబడి ఈ నూతన సంవత్సరంలో దేవునికి సాక్షులుగా ఉందాం. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందిన వారము, ఆత్మతో నింపబడిన వారము, పరిశుద్ధాత్ముడు నడిపిస్తూ మనల్ని స్థిరపరిచిన దేవుడు, సహాయకుడిగా ఉండి శక్తివంతం చేసిన దేవుడు. ఆ దేవుడు ఈ దినాన ఏ ఇశ్రాయేలుతో మాట్లాడారో ఆ మాటను మనం స్థిరపరచుకొని మన జీవితాలు భద్రపరచుకుందాం. మరలా ఒకసారి ఆ యొక్క హగ్గైలో ఉన్న ఈ మాటని 17వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. కాటికతోను వడగండ్లతోను నాశనము చేసి ఉన్నాను. అయినను మీలో ఒకడును నా యొద్దకు రాలేదు. ఇదే యెహోవా వాక్కు. మీరు ఆలోచించుకొనుడి. ఇంతకు ముందుగా 9వ నెల 24వ దినము నుండి అనగా యెహోవా మందిరము పునాది వేసిన నాట నుండి మీకు సంభవించిన దానిని ఆలోచించుకొనుడి. కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను అంజూరపు చెట్లైనను
దానిమ్మ చెట్లైనను ఒలీవ చెట్లైనను ఫలించకపోయాను కదా. అయితే మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించెదను. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ వచనం చదువుకొని ముగించుకుంటున్నాను. హెబ్రీ 13:6. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవరమై ఉన్నాము. ధైర్యంతో చెప్పగలవరమై ఉన్నాము. ఈ వాక్యాలన్నీ మీకు అండర్లైన్ చేసుకొని ఆత్మీయంగా బలపరచబడండి. ఈ క్రొత్త సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారనే వాగ్దానాన్ని మీరు సొంతం చేసుకోండి. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. దేవాతి దేవుని మహా పాత్రుడా స్తోత్రాలుడా శుభప్రదమైన ఈశ్వరుడు దేవుని మహోన్నతమైన మహాకృపని బట్టి ప్రభురాత్రి భోజన సంస్కారము, దేవాతి దేవుని యొక్క శరీరము, దేవాతి దేవుని యొక్క నిష్కలంకమైన రక్తమును మనం స్వీకరించబోతున్నాం. ప్రార్థనలో కొనసాగుడి. దేవాతి దేవుడు ఆయన స్వారూప్యమును మనకి ఇవ్వబోతున్నారు. ఆయన నీ యందు నివసించబోచున్న స్థితిని, నిన్ను పరిశుద్ధపరచబోతున్న స్థితిని నువ్వు పొందబోతున్నావు. తద్రీతిగా మీ ఆత్మలను బలపరుచుకొని, తద్రీతిగా మీ యొక్క ఆత్మీయతను స్థిరపరచుకొని, మీ శరీరములను, ఆత్మలను, మనస్సులను భద్రపరచుడి. ఈ నూతన సంవత్సరంలో దేవునికి ఏదైతే మన జీవితాల్లో విరోధమైనదో దానిని కొట్టివేద్దాం. ఆయన నీతో ఈ దినమని మాట్లాడిన వాగ్దానాలన్నీ మీరు గుర్తుపెట్టుకోనండి. మిమ్మలను దేవుడు బలపరచి ఆశీర్వదకరంగా మార్చబడను గాక. ఆ స్థితిని పొందవచ్చిన మనం అందరము ఆయన శరీర రక్తములో పాల్పంపులు పొందుకుందాం. ఒకవేళ ఈ దినమున విన్నటువంటి ప్రతి మాట నాకును నీకును కూడా సంబంధించినది, ఆయన యొద్ద నా యొద్ద కాటుకను కొనుడి అనే మాటని ప్రకటన గ్రంథంలో చదువుకున్నాం. అదేంటి ఆ మాటలో సత్యవేది అంతకుముందు ఏమేం చెప్పాడు? గర్వము, అతిశయము, ధనము, వాటన్నిటినీ నువ్వు దేవునికి దూరస్తుడమయ్యావు కాబట్టి నువ్వు నా యొక్క కాటుక కొనవని చెప్తున్నాడు. ఒక ఎంటర్‌ప్రెన్యూర్ లాగా చెప్తున్నాడు దేవుడు. ఎంత కొనాలి? ధనంతో నా దగ్గర కొనేది కాదు. నీ పవిత్రమైన మనస్సుతో, నీ యొక్క నిష్కలంకమైన మనసుతో, నీ పరిశుద్ధమైన మనసుతో, నీ పరిశుద్ధమైనటువంటి శరీరంతో దేవుని యొద్దకు వస్తే చాలు. అదే కొనటం.
నథింగ్ అదర్ దాన్ దట్ గాడ్ ఈస్ స్పీకింగ్ విత్ యూ. అంతకంటే ఎక్కువ దేవుడు నీతో మాట్లాడట్లేదు. నీవు నాకు కావాలి అంటున్నాడు, నీవు నాకు స్నేహితుడు అంటున్నాడు, నువ్వు నాకు ప్రియుడు అంటున్నాడు దేవుడు. ఆయన అందుకని బ్రతిమలాడుచున్నాడు. నువ్వెంత నాకు ఇబ్బందికరమైన పరిస్థితులు పెట్టినా, అయితే డిస్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ నేను మిమ్మలను ఆశీర్వదించదని అంటున్నాడు. ఆశీర్వాదాన్ని తీసుకొని దేవాన్ని దేవుడిస్తున్నాడు. దేవుని స్తోత్రాలు చేతులెత్తి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అటువంటి స్థితిని పొందటానికి ఇప్పుడు మనం శరీర రక్తంలో పాల్పంపులు పొందుతున్నాం. యాజ్ ఇట్ గా మనం ఇప్పుడు చదువుకునే మాటని ఒకసారి ఫస్ట్ యోహానులో ఉన్న మాటలు చదువుకున్న 6వ అధ్యాయంలో ఆయన అన్న మాటని 56వ వచనాన్ని చదువుకున్నాం. 6:56 యోహాను 6:56. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును బస్ ఏమన్నాడు అన్నాడా? కరోనా నీవు వచ్చదా నీ దగ్గరికి? దేవుడు అంటే కరోనా వస్తుందా? ఆయన ఒకరితో వస్తుందా? ఒకసారి మీరు రీజన్ పోనీ పక్కన పెట్టిన వాక్యం పక్కన పెట్టండి. ఈ వాక్యం నమ్ముదామా కొంత యేసుక్రీస్తు తప్ప మాటలు మాట్లాడుతున్నాడు చెప్పండి. ఆయన నివసిస్తే వాట్ ఈస్ దట్ బ్యాడ్ ఇట్ ఈస్ గోయింగ్ టు అక్కర్ టు యు? ఆయన మాటలో వాగ్దానములు తప్పుతుందా? సత్యవంతుడు కాదా నీ దేవుడు? ట్రూలీ స్పీకింగ్ విత్ us టుడే. నేను నీతో ఉంటాను అంటున్నాడు. ఆయనలో నువ్వు ఉంటా ఆయన శరీర రక్తాలు పాల్పంపులు పొందినప్పుడు కమ్ టు రీజన్ అండ్ లుక్ ఎట్ దట్. మరలా ఒకసారి ఇంకో మాట చదువుకున్న అక్కడే హల్లెలూయా 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 హల్లెలూయా. 57వ వచనం. తీసేసవతలు పడేసి ఇస్తండి, ఆయన మూలంగా జీవిస్తాం. అది శరీర రక్తంలో ఉన్నటువంటి శక్తి. అది అన్యుడు తీసుకుంటాడా అన్యుడు? లేదు. వీఆర్ గోయింగ్ టు obtain it, not receiving it. Obtaining. We are obtaining from the Lord. We are receiving it from the Lord. And it has been awarded to you as a gift. ఒక వరంగా దేవుడు మనకి ఇచ్చాడు. అతి శరీర రక్తంలో మనం వెళ్తున్నాం. 11వ అధ్యాయం కొరింథీయులకు వెళ్తున్నాం. ఆయన మాట్లాడిన మాట ఒకసారి రివైండ్ చేసుకుందాం. 11లో ఉన్న మాటని హల్లెలూయా హల్లెలూయా. 1 కొరింథీ 11. కాబట్టి పరీక్షించుకోవలేను, లాగు చేసి రొట్టెను తిని ఆ పాత్రలో నుండి త్రాగవలెను. అంతే. పరీక్షించుకుందాం, విమర్శించుకుందాం, వివేచించుకుందాం. 1 yearలో ఏం జరిగిందో దాన్ని దేవునితో చెప్పేసేయండి. నూతన సంవత్సరంలో ఏం చేయాలంటున్నారో దేవునితో చెప్పండి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారన్న వాగ్దానాన్ని స్థిరపరచుకోండి. ఏ విషయంలో నా ల్యాకింగ్ ఉందో దాన్ని ఈజ్ గోయింగ్ టు ఫిల్ ఇట్. యు జస్ట్ రిసీవ్ ఇట్. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆయన శరీర రక్తముల నిమిత్తం ప్రశాంత